ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు ఏరియాలో ఉన్న జామాయిలకర్ర డిపోలకు సందర్శించిన భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీషా తుల్లా బాషా ఈ సందర్భంగా అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న కార్మికులతో మాట్లాడడం జరిగింది. అక్కడి కార్మికులు వారి దీనస్థితిని తెలుపుతూ రోజు మొత్తం పనిచేస్తే దినకూలి 170 రూపాయలు మాత్రమేనని చాలా ఇబ్బంది పడుతున్నామని, తప్పని పరిస్థితుల్లో ఈ పని చేస్తున్నామని వారి బాధలను వెల్లడించారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన పథకాలు సరిగ్గా అందడం లేదన్నారు. కార్మికుల బాధలు విన్న బీజేఎంసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీషా తుల్లా బాషా వారితో మాట్లాడుతూ మీకు అండగా బీజేఎంసీ ఉంటుందని, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అసంఘటిత కార్మికుల కోసం అనేక పథకాలు ఇస్తున్నారని, వాటిలో ప్రధానంగా ఈ శ్రమ్ కార్డు, మరి మీకు ఈ కార్డులు ఉన్నాయా అని అక్కడి వారిని అడగ్గా ఈ కార్డులు లేవని వారు చెప్పడంతో ఈ శ్రమ్ కార్డులు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తారని, మీరందరూ కలిసి ఆదివారం రోజున ఒక చోట ఉంటే కార్మిక శాఖ అధికారులతో మాట్లాడి క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఈ శ్రమ్ కార్డులు అందేటట్టు చేస్తారని కార్మికులకు హామీ ఇచ్చారు. 2/7/2025 సంతనూతలపాడు. ఆధార్ కార్డు వాళ్ళ కార్డుకి ఇచ్చేస్తే వాడు అప్లోడ్ చేస్తారు కార్డు. అది మీరు ఇక్కడ ఒకటే కాదు, ఈ ఇండియాలో ఎక్కడ పోయినా కానీ మీరు పని చేసుకోవచ్చు. ఆథరైజ్డ్ అనమాట. మన ఆధార్ కార్డు ఎట్లా గుర్తింపు, అలానే మనం కూడా ఏంటంటే గుర్తింపు అనమాట. ఈ కార్డు కూడా మన గుర్తింపు. అది పెట్టుకొని మీ నేస్తులంతా కలిసి అందరూ కలిసి రామవాడు పని చేస్తున్నారు. వాళ్ళే రాదు, వాళ్ళకి అవసరం లేదంట పథకాలు. యానది ఉంది మర్చిపోయారు.